మనలో కొంతమందికి కొంత అసౌకర్యం కలిగించే ఒక ప్రశ్నతో నేను ప్రారంభించదలుచుకున్నాను. ధ్యానం చేసే సమయంలో కానీ, ఒక ఆధ్యాత్మిక ప్రసంగం జరుగుతున్న సమయంలో కానీ, లేదా ప్రార్థన చేసే సమయంలో కానీ మీలో ఎంతమంది మీ ఫోనును చూస్తారు? దయచేసి చేతులు ఎత్తవలసిన అవసరం లేదు. నేను కూడా ఆ పని చేశాను కనుకే మిమ్మల్ని అడుగుతున్నాను. దివ్యత్వాన్ని చేరుకోవలసిన సమయంలో ఫోనును చేతిలో తీసుకుంటున్నప్పుడు మనం ఒక అనూహ్య జీవనాన్ని సాగిస్తున్నామని నేను గ్రహించాను. డిజిటల్ వస్తు ప్రపంచంలో శ్రద్ధ అనేది ఎంతో గిరాకీ గల వస్తువుగా మారిన కాలంలో మనం జీవిస్తున్నాం. కేవలం మీ వద్ద నుండి మరొక 3 సెకన్ల అధిక ధ్యాసను పొందడం కోసమే టెక్ కంపెనీలు బిలియన్ల కొద్దీ ధనాన్ని వెచ్చిస్తున్నాయి. వారు దీన్ని శ్రద్ధా వాణిజ్యం అని అంటారు. అయితే ఇక్కడే ఒక వైరుధ్యం ఉంది. మనకి అప్పట్లో శ్రద్ధ వహించడానికి ఎక్కువ మార్గాలు ఉండేవి కావు. అయితే మనం ఎక్కువ పరధ్యానంగా ఉండేవాళ్ళము కాదు. మనకు ఇప్పుడు ధ్యాన యాప్లున్నాయి, కానీ అవి మన ధ్యానానికి భంగం కలిగిస్తాయి. మనం ఆధ్యాత్మిక పాడ్కాస్టులను వివిధ పనులకు నిర్వహిస్తూ కూడా వింటూ ఉంటాం. గ్రహించే ఎరుకలేని స్థాయిలో ఉంటూ కూడా మనం దివ్యత్వపు ఉనికిని అన్వేషిస్తాం. మన ఆధునిక సంకట స్థితిని అధిగమించే ఒక కాలాతీత సత్యాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన ప్రాచీన ద్రష్టలు అవగాహన చేసుకున్న సత్యం ఇది. ఇప్పుడు దీన్ని నాడీ శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. ఇది మనం జీవించే ప్రతి క్షణాన్ని పరివర్తన చేయగలదు. ఆ సత్యం ఇదే: వ్యక్తి దేని పట్ల శ్రద్ధ వహిస్తే దానిలాగే తయారవ్వగలడు. నిర్లక్ష్యం చేయబడ్డ విషయం ఎప్పటికీ అస్తిత్వ వృత్తానికి బాహ్యంగానే ఉండిపోతుంది. కానీ నేను మీకింకా చెప్పదలుచుకున్నాను. సరైన ఉద్దేశం, ఉన్నత వైఖరి లోపించి కేవలం శ్రద్ధ మాత్రమే ఉన్నప్పుడు అది చుక్కాని లేని లేదా తెరచాప లేని నావగా మారగలదు. మీ వద్ద శక్తివంతమైన ఇంజన్ ఉండి ఉండవచ్చు, కానీ దిశానిర్దేశం, సరైన పరిస్థితులు లోపించినప్పుడు మీరు కేవలం వృత్తాలలోనే తిరుగుతూ ఉంటారు. అందువలన మన ప్రాచీనులు కేవలం శ్రద్ధ గురించి మాత్రమే చెప్పలేదు. వారు ఉద్దేశం, శ్రద్ధ మరియు వైఖరి అనే త్రయం గురించి మాట్లాడారు. ఉద్దేశం మనకు మార్గాన్నిస్తుంది, అంటే ఎందుకు అనేదాన్ని. శ్రద్ధ అనేది మనకు ఏకాగ్రతనిస్తుంది, అంటే ఏమిటి అనేదాన్ని. వైఖరి అనేది మనకు నాణ్యతనిస్తుంది, అంటే ఎలా అనేదాన్ని. దీన్ని ఇలా ఆలోచించండి. మీరు వంట చేయడం నేర్చుకుంటున్నారనుకోండి. మీ ఉద్దేశ్యం మీ కుటుంబానికి పోషకాహారం అందించడం కావచ్చు. వంట తయారీ విధానం, కావలసిన పదార్థాలు, మెళకువలు, వీటి మీద మీ దృష్టిని సారిస్తారు. అయితే వంట చేస్తున్నప్పుడు మీరు ప్రేమగా ఉన్నారా లేదా కోపంగా ఉన్నారా, సుముఖంగా ఉన్నారా లేదా పరధ్యానంగా ఉన్నారా అనే ఈ వైఖరి అనేది మీరు ఆహారాన్ని తయారు చేస్తున్నారా లేదా పవిత్ర ప్రసాదాన్ని తయారు చేస్తున్నారా అనేదాన్ని నిర్ధారిస్తుంది. అంతేకాక మన ప్రాచీన ద్రష్టలు ఇంకా నిగూఢ విషయాన్ని సైతం కనుగొన్నారు. వాళ్ళు మానవులలో వివిధ స్వభావాలను, సత్యాన్ని చేరడానికి గల వివిధ మార్గాలను గమనించారు. సత్యం అనేది ఏకమే అయినప్పటికీ మనం విభిన్న స్వభావాలతో ఉన్నామనే కారణం వల్ల వారు 3 ప్రాథమిక మార్గాలను వెల్లడించారు. అవన్నీ కూడా మనల్ని ఒకే గమ్యానికి చేర్చగల 3 ద్వారాలు. ఆ 3 మార్గాలు ఇవే: కర్మయోగం, క్రియా మార్గం, నేనేమి చెయ్యాలి అని అడిగేవారి కొరకు; జ్ఞానయోగం, జ్ఞాన మార్గం, నేనేమి తెలుసుకోవాలి అని అడిగేవారి కొరకు; భక్తి యోగం, భక్తి మార్గం, నేనెవరిని ప్రేమించాలి అని అడిగేవారి కొరకు. ఈ విషయాలను చక్కగా వివరించే ఒక కథను మీకు నేను చెబుతాను. ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు ఒకే రోజు 3 విద్యార్థులను శిష్యులుగా స్వీకరించాడు.
వాళ్ళలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే తీవ్ర తపనతో వచ్చారు. కానీ ప్రతి ఒక్కరి స్వభావం విభిన్నంగా ఉంది. మొదటి విద్యార్థి సహజమైన కర్మయోగి. అతడు మొదటి రోజు నుంచే రోజుకి 8 గంటలు సాధన చేసేవాడు. అతని వేళ్ళు తీగల మీద అప్రయత్నంగానే అమిత ఖచ్చితత్వంతో కదిలేవి. కళలో నైపుణ్యం సాధించాలి అనే స్పష్టమైన ఉద్దేశం అతనికి ఉంది. అతని దృష్టి మెళకువలు, సమయపాలన మరియు క్రమశిక్షణపై తీవ్రంగా కేంద్రీకృతమై ఉంది. మరి అతని వైఖరి? నేను ఉత్తమునిగా తయారు కావాలి, నేను అందరినీ మించి ఎదగాలి అనే తీవ్రమైన కోరికతో కూడి ఉంది. 1 సంవత్సరం తర్వాత అతని సంగీతం సాంకేతికంగా వంకపెట్టలేనిదిగా ఉంది. ప్రతి ఒక్క రాగం ఖచ్చితంగా ఉంది, ప్రతి లయ సరిగ్గా ఉంది. అతను ప్రదర్శన ఇచ్చినప్పుడు ప్రజలు ప్రశంసాపూర్వకంగా తలలూపి చాలా బాగుంది అని చెప్పేవారు. కానీ వారిలో ఎవరూ కన్నీళ్లు కార్చలేదు, ఎవరూ హర్షాతిరేకంతో నృత్యం చేయలేదు. అతని సంగీతంలో ప్రాణం లేదా ఆత్మ లేదు. రెండవ విద్యార్థి ఒక జ్ఞాన యోగి. ఆమె సంగీత సిద్ధాంతాన్ని, అంటే తాళానికి సంబంధించిన గణితాన్ని, ధ్వనికి సంబంధించిన భౌతిక శాస్త్రాన్ని, ప్రతి రాగం వెనక ఉన్న తాత్వికతను అధ్యయనం చేస్తూ గంటల తరబడి సమయాన్ని గడిపేది. ఆమె శ్రద్ధగా ప్రతి అంశాన్ని విడదీసి విశ్లేషించేది. కొన్ని ప్రత్యేక కలయికల వల్ల ప్రత్యేకమైన ఉద్వేగాలు ఎలా సృష్టించబడ్డాయనేది ఆమె చెప్పగలిగేది. నేను సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి అనే ఆమె వైఖరి పూర్తిగా మేధోపరమైనది. 1 సంవత్సరం తర్వాత ఆమె సంగీతంపై అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వగలిగింది. సూక్ష్మమైన ప్రతి దానిని ఆమె అవగాహన చేసుకుంది. కానీ ఆమె తన ప్రదర్శన ఇచ్చినప్పుడు అదొక సంగీత ప్రవచనం విన్నట్లుగానే ఉండేది. ప్రత్యేకంగా, ఖచ్చితంగా, మేధోపరంగా, ఉత్తేజపరిచేదిగా ఉండేది. కానీ శీతాకాలపు శిలవలే చల్లగా ఉండేది. మూడవ విద్యార్థి ఒక భక్తి యోగి. అతను తన పరికరాన్ని కేవలం శృతి చేస్తూ తన గురువు పట్ల, సంగీతంలోని దివ్య సారం పట్ల ప్రేమతో ఉప్పొంగిపోయి కళ్ళలో నీరు నింపుకునేవాడు. అతని శ్రద్ధ హృదయం నుండి ప్రవహించేది. ప్రతి రాగం కూడా ఒక సమర్పణే. అయితే నేనెంతో అనుభూతి చెందుతున్నాను, నేను అనుభూతిలో మునిగిపోతున్నాను అనే అతని వైఖరి పూర్తిగా ఉద్వేగపరంగా ఉండేది. 1 సంవత్సరం తర్వాత అతని సంగీతం ప్రజలను కన్నీళ్లతో కదిలించగలిగింది. కానీ ఒక పద్ధతి లేకుండా సాగింది. అది వర్షాకాలంలోని నదిలా శక్తివంతంగా ఉండేది. కానీ తన వరదతో తీరాలను ముంచెత్తుతూ తాను సృష్టించిన దాన్నే నాశనం చేసేది. గురువుగారు ఈ ముగ్గురిని తన పరిశీలనా దృక్కులతో గమనించారు. ఒకరోజు వాళ్లను తన వద్దకు కలిసి రమ్మన్నారు. మీలో ప్రతి ఒక్కరూ సంగీతంలోని ఒక పార్శ్వంలోనే ప్రావీణ్యం సాధించారు అని ఆయన అన్నాడు. కానీ సంగీతం కూడా జీవితంలాగే 3 ముఖాలను కలిగి ఉంటుంది. ఆ 3 ఏకమవ్వాలి. ఆయన మొదటి శిష్యుని ఉద్దేశించి, నీవు ప్రేమ గాని అవగాహన గాని లేకుండా పనిలో ప్రావీణ్యం సాధించావు. నీ సంగీతం ఆత్మలేని శరీరంగా ఉంది అని అన్నాడు. రెండవ శిష్యురాలి కేసు చూస్తూ, నీవు అనుభూతి గాని ఆవరణ గాని లేకుండా జ్ఞానాన్ని సమకూర్చుకున్నావు. నీ సంగీతం హృదయం లేని మనస్సులా ఉంది అని అన్నాడు. ఇక మూడవ శిష్యుని కేసు చూస్తూ, నీవు క్రమశిక్షణ గాని విజ్ఞత గాని లేకుండా భక్తిని పండించావు. నీ సంగీతం పాత్రలేని భావోద్వేగంగా ఉంది అని అన్నాడు. అప్పుడు గురువుగారు ఎవ్వరూ ఊహించనిది చేశారు. వాళ్ళని ఒకరిని మరొకరికి నేర్పమని కోరారు. కర్మయోగి భక్తియోగి నుండి భక్తిని, అలాగే జ్ఞానయోగి నుండి అవగాహనను నేర్చుకోవాలి. జ్ఞానయోగి కర్మయోగి నుండి క్రమశిక్షణతో కూడిన అభ్యాసాన్ని, భక్తియోగి నుండి హృదయపూర్వక సమర్పణను నేర్చుకోవాలి. భక్తియోగి తన భక్తిని నిత్య సాధనతో, తాత్వికమైన అవగాహనతో స్థిరపరచుకోవాలి.
ఒక సంవత్సరం తర్వాత ప్రతి విద్యార్థి సంగీత ప్రదర్శన చేసినప్పుడు ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. వారి వారి సంగీతం ఇప్పుడు సాంకేతికంగా ప్రావీణ్యం కలిగినది మాత్రమే కాకుండా, మేధోపరంగా గాఢమైనదే కాకుండా, భావోద్వేగపరంగా కదిలించేదిగా కూడా ఉంది. అంటే మూడింటి సమ్మేళనంగా తయారైంది. అది సజీవంగా మారింది. ప్రజలు దాన్ని కేవలం వినడమే కాదు, విన్నవారు పరివర్తన చెందారు. గురువుగారు చిరునవ్వుతో చెయ్యడం, తెలుసుకోవడం, ప్రేమించడం అనేవి మూడు వేర్వేరు విషయాలు కావని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అవి ఒక సంగీత సాధనానికి గల మూడు తీగలు. ఏదో ఒకదాన్ని శృతి చేస్తే ఒక ధ్వని వస్తుంది. అన్నింటినీ సామరస్యంగా సమపాళ్లలో రంగరిస్తేనే సంగీతం అవుతుంది అన్నారు. మరింత లోతుగా అర్థమయ్యేందుకై మరో కథ చెబుతాను. ఒక సుప్రసిద్ధ సంగీతకారుడు దూరాన ఉన్న గ్రామం నుండి వచ్చిన వ్యక్తిని శిష్యునిగా స్వీకరించారు. గురువుగారి వద్ద అధ్యయనం చేయడానికి తనకున్న వాటన్నింటినీ ఈ యువకుడు అమ్మేశాడు. గొప్ప ఆశలతో వచ్చాడు. కానీ మొదటి నెలలో గురువు అతనికేమీ బోధించలేదు. తాను సాధన చేస్తుండగా ఆ శిష్యుడిని కేవలం ఆ గదిలో ఒక మూల కూర్చుని ఉండడానికి అనుమతించారు. ప్రతిరోజు ఆ విద్యార్థి అలా కూర్చునే ఉండేవాడు. అప్పుడు అతనిలోని మూడు స్వరాలు ఇలా గొడవపడ్డం ఆరంభించాయి. కర్మస్వరం దబాయిస్తూ అడిగింది, నేనెప్పుడు సాధన ప్రారంభించాలి? నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను కేవలం సోమరిగా కూర్చోవడానికి రాలేదు. నా వేళ్ళు సాధన చేసేందుకు ఆరాటపడుతున్నాయి అని అన్నది. జ్ఞానస్వరం ఇలా ప్రశ్నించింది, ఈ మౌనం వెనక ఉన్న సిద్ధాంతం ఏమిటి? ఏ భావాన్ని నేను గ్రహించాలి? నేను అర్థం చేసుకోవలసిన జ్ఞానమేదో ఇందులో దాగి ఉండాలి. భక్తి స్వరం ఇలా గుసగుసలాడింది, బహుశా గురువుగారి సమక్షంలో ఇలా కూర్చుని ఉండటమే బోధన కావచ్చు. ఇంతకంటే ఎక్కువగా నాకేమీ అవసరం లేదేమో. కొన్ని వారాల పాటు ఈ స్వరాలు అతన్ని వేధించసాగాయి. కొన్ని రోజులు కర్మస్వరం గెలిచేది. అప్పుడు అతను తన విసుగును నిగ్రహించుకోలేకపోయేవాడు. అతని శరీరం పనిచేయడానికి తహతహలాడేది. ఇతర రోజుల్లో జ్ఞానస్వరం తన ఆధిక్యతను చూపేది. అతను తన గురువుగారు చేసే ప్రతి ధ్వనిలో కల రహస్య సూత్రాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఆ ధ్వనిని విశ్లేషించేవాడు. మరికొన్నిసార్లు భక్తి స్వరం ప్రబలంగా ఉండి ఎలాంటి స్పష్టత లేదా ఉద్దేశం లేకుండా ప్రశాంతమైన ఆరాధనలో అతను కూర్చుని ఉండేవాడు. ఒక ఉదయాన్నే ఏదో ఒక అనూహ్యమైన మార్పు సంభవించింది. అతనలా కూర్చోగానే తనలోని మూడు స్వరాలు హఠాత్తుగా సమైక్యమై సామరస్యపరచబడ్డాయి. తాను చురుగ్గా వింటున్నట్లు అతను కనుగొన్నాడు. అది కర్మ తాలూకు సంపూర్ణ అస్తిత్వపు పని. మౌనంలో ఉన్న బోధనను అతను అవగాహన చేసుకోవడం ప్రారంభించాడు. అది జ్ఞానం. ఆ విజ్ఞత పదాల ద్వారా కాకుండా సహవాసం ద్వారా లభిస్తుంది. అప్పుడతను ఆ పద్ధతి పట్ల గౌరవాన్ని కొనసాగించాడు. ఇది భక్తి బోధనను అర్థం చేసుకునేలా చేసిన విశ్వాసం. గురువుగారు వెనక్కి తిరిగి చూడకుండానే, నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు అన్నారు. దేనికి సిద్ధంగా మాస్టర్? నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నావు. యథార్థమైన సంగీతంలో కూడా నిజమైన ఆధ్యాత్మికతలో మాదిరే చెయ్యడం, తెలుసుకోవడం, ప్రేమించడం అనేవి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే దశలు కావు. ఇవన్నీ ఒకేసారి జరగాలి. మీ సంగీత వాయిద్యాన్ని తీసుకోగానే మీరు చేతులతో పనిచేస్తూ, మనసుతో అర్థం చేసుకుంటూ, హృదయంతో దాన్ని సమర్పించాలి. ఇలా అన్నీ ఒకే క్షణాన జరగాలి. అందువలనే ఈ మూడు లక్షణాలు సజీవమయ్యేందుకు మొదట కూర్చోవడాన్ని నీవు నేర్చుకోవలసి ఉంటుంది. ఇవి అందమైన కథలే, కానీ నిత్య జీవితం మాటేమిటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎక్కువ సమయం పనిచేయడం వల్ల ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని ఆలోచిస్తూ మరింత కాలయాపన చేసే ఆ పనివాడి మాటేమిటి? కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేటప్పుడు ఈమెయిల్స్ చెక్ చేయడం,
సమావేశం జరిగేటప్పుడు సోషల్ మీడియా చూస్తూ ఫోన్ స్క్రోలింగ్ చేస్తున్న మన సంగతేమిటి? ఇక్కడే బోధన అనేది ఒక అత్యవసరమైన అభ్యాసంగా మారుతుంది. మనం అరా-కొరా శ్రద్ధతో సాధన చేస్తే, సమయాన్ని పొడిగిస్తే విలువ పెరుగుతుందని భావించే పనివాడిలా ఉండిపోతాం. కానీ విజ్ఞత లేదా భక్తి లేకుండా చేసే కర్మను మన పూర్వీకులు కేవలం శ్రమ అని అన్నారు. ఇవ్వబడిన పనిని పూర్తి చేయాలనే ఉద్దేశం ఉండవచ్చు. అయితే ఆ పనిలోని లోతైన ఉద్దేశంపై అవగాహన లేకపోయినా లేదా సమర్పణ వైఖరి లేకపోయినా కలిగే ఫలితం జీవం లేనిది, యాంత్రికమైనదే అవుతుంది. దీనిని మరింత ప్రభావవంతంగా చెప్పనీయండి. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మీ ఫోనును చెక్ చేస్తే మీరు 3 విధాల ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుంది. కర్మ దృష్టి కోణంలో మీరు మాటిమాటికి వంటగదిని వదిలి వెళ్ళే వంటవాడి లాంటివారు. అటువంటి వ్యక్తి చేతిలో వంట మాడిపోనైనా పోతుంది, లేదా సరిగ్గా ఉడకకుండానైనా ఉంటుంది. నిరంతరం అంతరాయం కలుగుతూ ఉంటే ఏ పవిత్ర కార్యం కూడా పరిపూర్ణం చెందదు. జ్ఞాన దృష్టి కోణంలో చూసినప్పుడు మీరు శాశ్వతం మరియు అశాశ్వతమైన వాటి మధ్య గందరగోళానికి గురవుతున్నారు. మీరు కనుగొనబోయే చైతన్య స్థితుల కంటే ఫోన్లో ఎప్పటికప్పుడు వచ్చే సందేశాలు మాత్రమే వాస్తవమైనవని, ముఖ్యమైనవని మీరు భావిస్తున్నారు. మనకు వాస్తవంగా ఏది ప్రాధాన్యమైనది అన్న గందరగోళం ఇక్కడ కనపడుతూ ఉంది. భక్తి దృష్టికోణంలో చూస్తే ఇది మరింత బాధాకరమైన అంశం. ఇది మీ ప్రియతముని నుండి పక్కకు మళ్ళీ ఆయన కంటే ఆసక్తికరమైన వారు ఇంకెవరైనా వచ్చారా అని పరిశీలించడం వంటిది. దైవం పట్ల మన ప్రేమ షరతులతో కూడుకున్నదని, త్వరగా పక్కదారి పట్టగలదని దీని ద్వారా వెల్లడవుతుంది. ఎల్లెడలా ప్రియతముని మాత్రమే చూసే పిచ్చి ప్రేమికుల వలె, నిజమైన భక్తుల వలె మనమింకా తయారవ్వలేదు అని దీని అర్థం. హార్ట్ఫుల్నెస్ సంప్రదాయంలో ఒక ప్రభావవంతమైన బోధన ఉంది. భౌతికంగా మాస్టర్ సన్నిధిలో ఉండి ఇల్లు, వ్యాపారం గురించి ఆలోచించడం కంటే ఇంటి వద్దనే ఉండి మాస్టర్ను స్మరించడం ఉత్తమం అంటారు బాబూజీ. దీనిని ప్రతి మార్గము ఎలా అర్థం చేసుకున్నదో విందాం. కర్మయోగి ఇలా అంటాడు: భౌతికంగా మనం ఇక్కడ ఉంటాం, కానీ మన మనస్సు మరెక్కడో విహరిస్తూ ఉంటుంది. అది ఒక విఫల చర్య. ఇది ఒక విలుకాడు శారీరకంగా విల్లును ఎక్కుపెడుతూ ఉన్నప్పటికీ అతని మనస్సు ఇంకెక్కడో ఉండడం వంటిది. భౌతికంగా అక్కడ పాక్షికతతో ఉండడం కంటే సంపూర్ణ స్మరణలో ఉండడం ఉత్తమమైన మార్గం. జ్ఞానయోగి ఇలా అంటాడు: నిజమైన అస్తిత్వం భౌతికమైనది కాదు, అది చైతన్య స్పృహతో కూడుకున్నది. దేశము, కాలము అనేవి మాయ మరియు భ్రమలే. చైతన్యం ఒక్కటే వాస్తవికం. ఇది తెలిసిన వ్యక్తి మాస్టర్ సర్వాంతర్యామి అన్న విషయాన్ని కనుగొంటాడు. భక్తియోగి ఇలా అంటాడు: హృదయానికి దూరంతో పని లేదు. కొన్నిసార్లు ప్రియతముని నుండి విడిపోయిన ఫలితంగా ప్రేమ మరింత తీవ్రతరం అవుతుంది. లేకపోవడం అన్న భావనే ఉనికిని మరింతగా అనుభూతి చెందేలా చేస్తుంది. గోపికలు కృష్ణుని సమక్షంలో ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నప్పుడే కృష్ణుని ఉనికిని ఎక్కువగా అనుభూతి చెందేవారు. చూసారా, ప్రతి మార్గము ఒక పాక్షిక సత్యాన్ని బోధిస్తుంది. అన్ని మార్గాలు కలిస్తేనే సంపూర్ణ సత్య పదం మనకు అవగతం అవుతుంది. నేను మీకు కేవలం తాత్వికతనేగాక ఆచరణాత్మక జ్ఞానాన్ని వాగ్దానం చేశాను. ఈ త్రయం మీ రోజువారీ జీవితాన్ని ఏ విధంగా పరివర్తన చేయగలదనే విషయాన్ని ఇప్పుడు నన్ను మీతో పంచుకోనివ్వండి. ఒక వ్యక్తి దేనిపైనైతే శ్రద్ధ చూపుతాడో దాన్నే పొందుతాడు అన్న ఒక అందమైన సూత్రం ఉంది. అయితే ఈ సూత్రం ప్రతి మార్గంలోనూ విభిన్నంగా పనిచేస్తుంది. కర్మయోగం నుండి విత్తు కొద్దీ పంట. ఇక్కడ మీ శ్రద్ధే విత్తనం. పదే పదే శ్రద్ధ పెట్టడం అనేది విత్తడం అవుతుంది. మీ జీవితాన్ని వ్యక్తీకరించేది నాటిన విత్తనాల నుండి వచ్చే పంట దిగుబడి. అయితే
మనం వహించే శ్రద్ధ సాత్వికమైనదా, రాజసికమైనదా, లేక తామసికమైనదా అన్న అంశంపై ఆ ఫలం యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. జ్ఞానయోగం నుండి తత్వమసి అంటే అదే నీవు. మనం దేనిపై దృష్టి పెడతామో అదే మనం అవుతాం. ఎందుకంటే లోతుగా తరచి చూస్తే ప్రతిదీ మనమే అయి ఉన్నాం. శ్రద్ధ ఎల్లప్పుడూ కేవల సత్యాన్నే వెల్లడిస్తుంది. జ్ఞాని బ్రహ్మమును ధ్యానించినప్పుడు అతను అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మమును అని గుర్తిస్తాడు. భక్తి యోగం నుండి భక్తుని ప్రేమ కోరుకునే రూపాన్ని ఆ పరమాత్మ తీసుకుంటాడు. అది దివ్య అన్యోన్యత. యశోదామాత యొక్క తల్లి ప్రేమ, శ్రద్ధ శ్రీకృష్ణుని ఆమె పుత్రునిగా చేసింది. రాధ యొక్క అనురాగపూరిత శ్రద్ధ శ్రీకృష్ణుని ఆమెకు ప్రియతమునిగా చేసింది. మీ శ్రద్ధలోని నాణ్యత ఆ పరమాత్మ యొక్క ప్రతిస్పందనను ఆకర్షిస్తుంది. రోజువారీ జీవితానికి సంబంధించి ఒక ఆచరణాత్మకమైన పద్ధతిని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఉదయపు సాధన ఏకీకరణతో ప్రారంభం. నిద్ర లేచిన వెంటనే ఫోన్ వద్దకు పరిగెత్తే ముందు దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. కర్మ అంశం. అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో నిద్ర లేవండి. మీ మొట్టమొదటి చర్యతో మీ రోజువారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి. మీ పక్కను సరిచేసి బట్టలను జాగ్రత్తగా మడత పెట్టండి. చక్కగా పెట్టే ప్రతి మడత మీ రోజువారీ చర్యల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి చేసే ఒక సాధన వంటిది. జ్ఞాన అంశం. ఈరోజు నేను పోషించబోయే పాత్రలను పక్కన పెడితే అసలు నేను ఎవరు, నా పుట్టుక ఉద్దేశం ఏమిటి అనే శాశ్వత ప్రశ్నలను మీపై మీరు సంధించుకోండి. మానసికమైన సమాధానాల కోసం వెతకవద్దు. ఆ ప్రశ్నలను మీపై పనిచేయనివ్వండి. భక్తి అంశం. మీ రోజును మరింత ఉన్నతమైన అంశానికి సమర్పించండి. ఆ ఉన్నతమైన దానిని మీరు భగవంతుడు అనండి, లేదా సత్యం అనండి, అత్యున్నత శ్రేయస్సు, లేదా సరళంగా జీవితం అనో ఏదైనా అనండి. నా చర్యలు అందరికీ ఉపయోగపడాలి, నా అవగాహన మరింతగా పెరగాలి, నా ప్రేమ మరింతగా విస్తరించాలి అని చెప్పుకోండి. పనిచేసే ప్రదేశం ఒక సజీవ ప్రయోగశాల. మీరు పనిచేసే ప్రదేశం మీ ఆధ్యాత్మిక సాధనా మందిరం అవుతుంది. కర్మ సంయోగం. ఫలితాల గురించి ఆలోచించకుండా మీరు చేసే పనిలో రాణించండి. సాధ్యమైనంతగా శ్రేష్టంగా మీ పని చేయండి. తర్వాత దాని గురించి మర్చిపోండి. విజయాన్నైనా అపజయాన్నైనా సరే ఒక ప్రసాదంగా, ఆ భగవంతుడిచ్చిన బహుమతిగా స్వీకరించండి. జ్ఞాన సంయోగం. పని చేస్తున్న ప్రదేశంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఆత్మజ్ఞానానికి దొరికిన ఒక అవకాశంగా భావించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సహోద్యోగి మీ బలహీనతలను మీకు తెలియజేస్తున్నారు. అసాధ్యమైన ఆ కాలపరిధి ఒత్తిడితో మీకున్న బాంధవ్యాన్ని మీకు తెలియజేస్తుంది. భక్తి సంయోగం. మీ సహోద్యోగులను దివ్యత్వ రూపాలుగా పరివర్తన చెందించండి. వారిలోని దివ్యత్వాన్ని, మరీ ముఖ్యంగా లోతుల్లో అది దాగి ఉన్నప్పుడు సేవించండి. ప్రతి పనిని ఒక నైవేద్యంగా మార్చండి. సాయంత్రపు పునరావలోకనం, ఒక 3 అంచెల సమీక్ష. నిద్రించే ముందు రోజులోని గందరగోళాన్ని నెమరవేసుకోకుండా ఇలా ప్రయత్నించి చూడండి. కర్మ సమీక్ష. ఏ చర్యల వలన ఈరోజు గొప్ప మంచి జరిగింది? అహం నుండి ఏం ఉద్భవించింది? ఫలానా అని తీర్పు ఇచ్చుకోకుండా కేవలం గుర్తించండి. జ్ఞాన సమీక్ష. నా నిజ స్వభావానికి సంబంధించి ఈరోజు నేనేం నేర్చుకున్నాను? క్షణికమైన దానిని గుర్తించే క్రమంలో నేను ఎక్కడ శాశ్వతమైన దానిని మరిచాను? భక్తి సమీక్ష. భక్తిపూర్వక వైఖరిని నేను ఎక్కడ పోగొట్టుకున్నాను? దానిని నేను తిరిగి ఎలా పొందగలిగాను? నా హృదయం ఎప్పుడు మూసుకుపోయింది? అది తిరిగి ఎప్పుడు తెరుచుకుంది? మీలో కొంతమంది ఇప్పుడేమనుకుంటున్నారో నాకు తెలుసు. ఇది వినడానికి చాలా బాగుంది.
మరి సాంకేతికత సంగతి ఏమిటి? మన ధ్యాసను చెదరగొట్టే ఈ పరికరాలను ఎలా ఉపయోగించుకోగలం? దీనికి నేను మీకొక మూడంచెల విధానాన్ని చెప్తాను. కర్మ విధానం. స్పష్టమైన నిర్వహణ నియమాలను ఏర్పాటు చేసుకోండి. ఒక తప్పనిసరి ప్రతిచర్యలా కాకుండా పూర్తి ఎరుకతో నియమిత సమయాల్లో మీ ఫోన్ చెక్ చేసుకోండి. ఆచారాలను ఏర్పరచుకోండి. ప్రతి పని ప్రారంభించే ముందు ఎరుకతో 3 శ్వాసలు తీసుకోండి. పని తర్వాత ఒక్క క్షణం పాటు కృతజ్ఞతను కలిగి ఉండండి. జ్ఞాన విధానం. సమాచారానికి విజ్ఞతకు మధ్య విచక్షణను కలిగి ఉండండి. క్లిక్ చేసే ముందు ఇది నా అవగాహనను పెంచుతుందా లేదా కేవలం నా మానసిక అసహనాన్ని పెంచుతుందా అని ప్రశ్నించుకోండి. నిజమైన జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది. సమాచారం అనేది తరచూ బంధించి వేస్తుంది అని గుర్తుంచుకోండి. భక్తి విధానం. మీ సాంకేతిక వినియోగాన్ని సేవ చేయడానికి అంకితం చేయండి. పని ప్రారంభించే ముందు ఇది ప్రేమను ఎలా పెంపొందిస్తుంది అని అడగండి. ఈమెయిళ్లకు సమాధానమిస్తున్నప్పుడు కానీ లేదా కొత్త విషయాన్ని సృష్టిస్తున్నప్పుడు కానీ మీ పరస్పర సంభాషణను సేవా దృక్పథంతో, నిస్వార్థ సేవాభావంతో నింపండి. ప్రియమిత్రులారా, ఇక్కడ ఒక అనంతమైన రహస్యం ఉంది. కర్మ, జ్ఞాన, భక్తి అనేవి వేరువేరు మార్గాలు కావు. ఇది వరకెన్నడూ అలా లేవు. ఇవి ఒకే సత్యానికి ఉన్న 3 ముఖాలు, ఒకే నదికి చెందిన 3 ప్రవాహాలు, ఒకే తీగకు ఉండే 3 స్వరాలు. వేరుపరచినప్పుడు అందులో ప్రతి ఒక్కటి వక్రీకరించబడుతుంది. జ్ఞానము, భక్తి లేని కర్మ మనల్ని బంధించి కేవలం తీరిక లేకుండా చేస్తున్న పనిగానే అవుతుంది. కర్మ, భక్తి లేని జ్ఞానం పసలేని మేధోజ్ఞానం లేదా జీవం లేని తత్వజ్ఞానము అవుతుంది. అలాగే కర్మ మరియు జ్ఞానం లేని భక్తి ఉద్వేగపూరిత భావజాలం, ఆధారం లేని అనుభూతి అవుతుంది. కానీ అవన్నీ సమగ్రపరచబడినప్పుడు కర్మ అనేది జ్ఞానోదయమైన చర్యగా, క్రియాశక్తిగా మారుతుంది. జ్ఞానం అనేది సజీవమైన విజ్ఞతగా, జ్ఞానశక్తిగా మారుతుంది. భక్తి అనేది పరివర్తన చెందించే ప్రేమగా, భక్తి నిండిన శక్తిగా మారుతుంది. ఈ 3 శక్తులు, ఈ 3 బలాలు వాస్తవానికి ఒక్కటే. ఎలాగంటే అగ్నిలో ఉండే కాంతి, వేడి మరియు మండే తత్వం అనే వేరుపరచలేని గుణాలన్నీ అగ్నివే కదా. ఈ క్షణాన మీరు ఇక్కడ కూర్చొని వింటున్నప్పుడు మీలో ఏం జరుగుతోందో గమనించండి. మీలోని కర్మయోగి నేను వింటున్న దాన్ని ఎలా సాధన చెయ్యగలను అని అడుగుతున్నాడు. మీలోని జ్ఞానయోగి ఈ బోధనను నేను నిజంగా అవగాహన చేసుకుంటానా అని అడుగుతున్నాడు. మీలోని భక్తియోగి ఈ మాటల వెనుక ఉన్న ప్రేమను నేను అనుభూతి చెందగలనా అని అడుగుతున్నాడు. మూడింటిని సమగ్రపరచిన సాధకుడు పై 3 ప్రశ్నలను ఒకేసారి అడగడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి ఇవన్నీ అవసరమేనని గుర్తిస్తాడు. కర్మయోగం యొక్క చేతులు సేవ చేయడానికి, జ్ఞానయోగం యొక్క శిరస్సు విచక్షణకు, భక్తియోగం యొక్క హృదయం ప్రేమించడానికి. ఉద్దేశం దిశను నిర్దేశించినప్పుడు శ్రద్ధ ఏకాగ్రతను అందిస్తుంది. అలాగే వైఖరి అనేది నాణ్యతను సమకూరుస్తుంది. ఇదంతా కూడా కర్మ, జ్ఞాన, భక్తి యొక్క సమగ్ర దృక్పథం ద్వారానే సాధ్యమై జీవితమే ఒక యోగం అవుతుంది. ప్రతి క్షణం అంకిత భావంతో పనిచేయడానికి, స్పష్టతతో అర్థం చేసుకోవడానికి, అపరిమితంగా ప్రేమించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ప్రియమిత్రులారా, నేను దీన్ని ఇక్కడితో మీకు వదిలేయాలనుకుంటున్నాను. మార్గాలు వేర్వేరుగా అనిపించినప్పటికీ అవి మనలను మన వివిధ ప్రారంభ స్థానాల నుండి నడిపిస్తాయి. అయితే అవి హృదయంలో ఉపనిషత్తులు వివరించిన దహర అనబడే హృదయ కుహరంలో కలుస్తాయి. అక్కడ కర్మ, జ్ఞానం, ప్రేమలనేవి
చైతన్య మహాసముద్రపు ఒక త్రివేణి సంగమంగా వ్యక్తమవుతాయి. జీవితం లెక్కలేనన్ని స్వరాలతో మనల్ని పిలుస్తుంది. అవగాహనను ఆశిస్తూ మనస్సు ప్రశ్నిస్తుంది. ప్రియతముని వెంబడిస్తూ హృదయం ఆకాంక్షిస్తుంది. సృష్టించి సేవించడానికి శరీరం కదులుతుంది. అయితే ఈ 3 మార్గాల సమైక్యత సంగమాలలో స్థిరపడిన వ్యక్తికి ప్రతి పిలుపు సాధనకు ఒక ఆహ్వానంగా మారుతుంది. ప్రతి ప్రశ్న కూడా జ్ఞానానికి ఒక ద్వారంగా తయారవుతుంది. ప్రతి ఆకాంక్ష దైవానికి ఒక వారధిగా ఏర్పడుతుంది. మనం ప్రపంచాన్ని త్యజించనవసరం లేదు. దానితో మనకు గల సంబంధాన్ని మార్చుకోవాలి అంతే. పర్వత గుహలకు పారిపోవలసిన అవసరం లేదు. రణగుణధ్వనుల మధ్యనే హృదయ కుహరాన్ని కనుగొనవలసి ఉంటుంది. మనం సరైన పరిస్థితులకై వేచి ఉండనక్కర్లేదు. ఈ అసంపూర్ణ క్షణమే మన జాగృతికై సంపూర్ణంగా రూపొందించబడిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, లేదు, నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత మీరు ఎలా జీవిస్తారు? మీ శ్రద్ధను గాలికి ఎగిరిపోయే ఆకుల వలె చెల్లాచెదరు చేసుకుంటూ మీ రోజుల్ని నిద్రలో నడిచినట్లు గడిపేస్తారా? లేక చైతన్యవంతులైన జీవులుగా మీ జన్మ హక్కును మీరు కోరతారా? స్పష్టత కోసం బలమైన ఉద్దేశాన్ని మీరు ఉపయోగిస్తారా? పరివర్తన కోసం మీ ధ్యాసను లేజర్ కిరణంలా లగ్నం చేస్తారా? ప్రతి దానిలోనూ దైవత్వాన్ని ప్రతిబింబించేలా మీరు మీ వైఖరిని మెరుగుపెట్టుకుంటారా? చైతన్య సామ్రాజ్యం మీకై వేచి ఉంది. దాని ప్రవేశ రుసుము కేవలం ఇదే. ఇప్పుడు సత్యమని తెలిసిన దానితో ఎంతవరకు పూర్తి స్థాయిలో జీవించేందుకై మీరు సాహసిస్తారు? కాబట్టి లేవండి, ఓ పవిత్ర ఆత్మలారా. మీ పనిని ఆరాధనగా మారనివ్వండి. మీ ప్రశ్నలను అన్వేషణగా మారనివ్వండి. చీకటిలో తడబడే వారికందరికీ మీ ప్రేమను ఒక దీపస్తంభంలా మారనివ్వండి. పూర్తిగా వ్యక్తం చేసుకోండి. లక్ష్యం కోసం ఉపక్రమించండి. స్పష్టతతో తెలుసుకోండి. ఎల్లలు లేకుండా ప్రేమించండి. అర్థం పర్థం లేని పనులకు సమయం మించిపోయింది. పాక్షికంగా మాత్రమే ఉండే వ్యక్తుల అవసరం ఈ ప్రపంచానికి ఎంత మాత్రమూ లేదు. పూర్తిగా సజీవమైన, పూర్తిగా నిమగ్నమైన, పూర్తిగా ఏకీకృతమైన వ్యక్తులు దానికి అవసరం. మీరు ఎవరో గుర్తు తెచ్చుకోండి. మీ జన్మ హక్కును తిరిగి పొందండి. పూర్ణత్వానికి తిరిగి రండి. దివ్యాత్మలారా, స్వగృహానికి స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. ప్రేమ మరియు గౌరవంతో, కమలేష్.